ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించి లైంగికంగా దాడికి పాల్పడిన వ్యక్తిపై విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మి పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో బాధిత మహిళకు న్యాయం చేయాలని, పెందుర్తి సిఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి శారీరక అవసరాలు తీరిన తర్వాత ముఖం చాటేసిన మోసగాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే నెలలు గడుస్తున్నా పోలీసులు బాధిత మహిళకు న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలకు న్యాయం జరిగే వరకు మహిళా సంఘం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు ఇందిర, రూప, గీత, లక్ష్మి మరి కొంతమంది మహిళలు పాల్గొన్నారు. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిని అంటే ప్రధానంగా ఈరోజు మేము అంటే ఇప్పుడు చాలా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మహిళలు బాలికలకు సంబంధించిన దాంట్లో ఏదైనా హింస జరిగినప్పుడు సత్వరమే మేము స్పందిస్తున్నాము, కఠిన శిక్షలు పడతాయి, సత్వరమే న్యాయం జరుగుతుందని చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక మైనర్ బాలికకు సంబంధించిన విషయంలో నేరస్తుడు పోలీస్ స్టేషన్ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి, ఆ బాలికది కూడా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి. ఇద్దరు ఇక్కడ ఉంటున్నప్పుడు ఆ అమ్మాయిని మైనర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకొని తర్వాత మైనార్టీ తీరినాక పెళ్లి చేసుకుంటామని చెప్పి పెళ్లి చేసుకోకుండా నిన్నైనా చంపుతా నేనైనా చస్తానని చెప్పేసి అతను ఇబ్బంది పెడుతున్నప్పుడు దాదాపు 4 నెలల క్రితం పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆయన ఇక్కడ మీరు ఉన్నప్పటికీ కూడా నేరం ఇక్కడ జరగలేదు కాబట్టి వేరే ప్రాంతానికి అని చెప్పి 15 పోలీస్ స్టేషన్ పంపారు. అక్కడ కొంతకాలం తిప్పుకొని కాదు అని 2 పంపారు. అక్కడ కొంతకాలం తిప్పుకొని ఇక్కడ కాదు అని చెప్పినప్పుడు ఆమె మహిళా సంఘం వారి సహకారంతో కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళింది, సిపి గారి దగ్గరికి. సిపి గారు మళ్ళీ అక్కడ డీసీపీ గారితో ఏసీపీ గారితో వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి మొత్తం అందరూ మళ్ళీ పెందు స్టేషన్కి అప్పచెప్పారు. పెందు స్టేషన్లో కూడా ఇదిగా ఎఫ్ఐఆర్ వేసేస్తాము, రేపురా ఎల్లుండ్రా అని చెప్పి బట్టలు సర్దుకొనిరా మెడికల్ టెస్ట్కి పంపిస్తామని చెప్పి నన్ను మాత్రమే తిప్పించారు, కానీ అవతల అబ్బాయి మాత్రం తీసుకొని రావడం జరగలేదు. నన్ను మళ్ళీ ఏమనంటే వాళ్ళ మేనమామ కూడా నువ్వు ఏదైనా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే నేను చంపేస్తాను ఇది అదే కత్తులతో బెదిరించడం, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బ్లాక్మెయిల్ చేయడం చేస్తున్నారని నేను మళ్ళీ ఏసీపీ గారితో కంప్లైంట్ చేశాను. ఆవిడ కూడా చెప్పారు ఎవరైతే ఈ అమ్మాయిని ఇలా వేధిస్తున్నారో వాళ్ళందరినీ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి అని చెప్పారు. అది కూడా ఈ సీఏ చేయలేదు. ఇదిగో కేసు కడుతున్నా అదిగో కేసు కడుతున్నాను నన్ను మాత్రమే తిప్పించారు. దాని ద్వారా మా నాన్నగారు కూడా గుండెపోటు వచ్చింది, మా అమ్మగారికి కూడా అనారోగ్యం అయ్యింది, నాకు కూడా బాగోపోవడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుంటే ఇన్ని రోజులు నన్ను